జై శ్రీ మహాకాల్ అందరికీ పేరు పేరున నమస్తే. ఇది ఇంకో సామెత. ఏమంటారు, ఏడ్చే మగాడిని నమ్మొద్దు, నవ్వే ఆడదాన్ని నమ్మొద్దు అనేసి ఒక సామెత ఉంది. గుర్తుకుందా మీకు? అది తెలిసే ఉంటుంది కదా అందరికీ. ఇది నిజమే. ఇప్పుడు కొంచెం ఏజ్ వస్తూ ఉంటే మనకు తెలుస్తుంటుంది కదా, సొసైటీలో చూస్తుంటే నిజంగానే చాలా మట్టుకి మగవాళ్ళు ఏడవరు. ఎంత ప్రాబ్లం వచ్చినా సరే, కంటి వరకు నీళ్ళు వచ్చినా సరే అక్కడికక్కడికే వాళ్ళు ఆ బాధని దిగమింగేసుకుంటారు. కానీ ఓర్మని ఏడవరు. నిజం ఇది. నేను చాలామందిని గమనించిన. వాళ్ళకి కోపమైనా సరే మగవాళ్ళకి బయటకు వచ్చేస్తుందేమో కోపము. అంటే చాలామందికి ఎక్కువ శాతం అబ్బాయిలకి అయితే కోపమే ఎక్కువ ఉంటుంది, నాకు తెలిసినంత వరకు అయితే. సో అనవసరంగా అబ్బాయిలకి గెలకొద్దు, అబ్బాయిలకి ముక్కు మీదే కోపం ఉంటుంది అనేసి నా ఒక ఆలోచన. కానీ ఏడవడం మాత్రం నేను ఎక్కడా చూడలేదు. సో నేను నా లైఫ్లో నడుస్తున్న ఒక సిచ్యువేషన్ని చూసింది ఒక పర్సన్. ఆ పర్సన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎట్లా అంటే తన లైఫ్ మొత్తం ఎదుటి వాళ్ళ మీదనే డిపెండెంట్. కానీ ఎంత మంచి పేరు అంటే, ఎంత మంచోడో అన్నంత పేరు. ఎట్లా? బికాజ్ ఎదుటోళ్ళ ముందట బోర్మని ఏడ్చేస్తాడు. ఇక్కడ పోలీసు వాళ్ళని చూతీయగలం చేస్తున్నాడు. ఇట్లా అనుకుంటున్నారని ఏమనుకోవద్దు, ఇది జరిగిన సిచ్యువేషన్ కాబట్టి నేను చెప్తున్నా. కేసులు ఏదైనా సరే, కంప్లైంట్స్ ఏదైనా సరే, పోతాడ పోయి అందరు మహిళా సంఘాలకు పోయినా సరే, ఎక్కడికి పోయినా సరే ఇంకా ఎట్లా ఏడ్చేస్తాడంటే ఇంకా చెప్పొద్దిగా. కానీ మన వాళ్ళకి అన్నీ తెలుసు కదా, సొసైటీలో చూస్తున్నారు కదా. వీళ్ళకేమి అర్థం చేసుకోకపోవడానికి రీజన్ బికాజ్ ఏదో ఒకటి మొత్తానికైతే ఏదో ఒక డ్రామా చేసి మొత్తానికైతే ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకొని నా ముంగటికి వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే, అమ్మ ఆయన బాగా ఏడుస్తున్నాడు, చనిపోతా ఒకవేళ దొరికితే, ఒకవేళ ఎవరికైతే ప్రాబ్లం క్రియేట్ చేసిండో చాలామందికి ఎక్కడ చూసినా కానీ కంప్లీట్గా అతనితో ఉండి చూసిన వాళ్ళకి తెలుస్తుంది అతను ఎవ్వరికి కూడా మంచి చేసింది లేదు. ఈవెన్ వాళ్ళ కన్న తల్లిదండ్రులకు కూడా, వాళ్ళ అమ్మా నాన్నకి కూడా అతని వల్ల మనశ్శాంతి లేదు. కాబట్టి చాలా మటుకు అవాయిడ్ అయిపోయింది. సెకండ్ థింగ్, ఎక్కడ ఉన్నా సరే అక్కడ అంటే ఉండే నేబర్స్కైనా సరే, తనతో ఉండే వాళ్ళకైనా సరే, తన ఫ్రెండ్స్కైనా సరే, ప్రతి ఒక్కరి దగ్గర మనీ తీసుకోవడం, ప్రతి ఒక్కరికి అక్కడ ఇక్కడ ఏం ఉద్యోగాల దగ్గర కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి ఉద్యోగం చేసేది ఉండదు, ఏది ఉండదు. బట్ ఎంత సానుభూతికి అంటే కంప్లీట్గా ఎవరన్నా ఏదన్నా గెలికినరు అనుకుందాం, ఏదన్నా మాట మీద, ఏంది నువ్వు అసలు ఈ జాబ్ సరిగ్గా చేస్తలేవు. నాకు తెలిసిన విషయం, జాబ్ ఎక్కడనో సరిగ్గా చేయకపోయేసరికి వాళ్ళ ల్యాప్టాప్స్ ఇతని దగ్గర ఉంటాయి కదా, ఇవాళ రేపు రోజుల్లో ల్యాప్టాప్స్ ఇస్తున్నారు కదా ఆర్గనైజేషన్లలో. సో వాళ్ళ సార్ డైరెక్ట్గా వచ్చి ఇల్లు వెతుక్కుంటూ, అంటే కో ఎంప్లాయీస్కి తెలుస్తుంది కదా కొంతమందికి, వాళ్ళ త్రూ ఇన్ఫర్మేషన్ తీసుకొని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చేస్తే వాళ్ళ మేనేజర్ ల్యాప్టాప్ ఉంది, ఇతను చూస్తేనేమో వర్క్ కావట్లేదు. మరి ఈ మేనేజర్ కూడా వాళ్ళ సుపీరియర్స్కి చెప్పుకోవాలి కదా, సమాధానం చెప్పుకోవాలి కదా, ఏం సంగతి, ఏం చేస్తున్నావు ఆర్గనైజేషన్లో, బ్రాంచ్లో ఏం చేస్తున్నావు అని. సో అక్కడి నుంచి వచ్చేసరికి ఈయన ఏం మాట్లాడతాడు, సార్ ఏదో ఒకటి అయిపోయింది, ఇదైపోయింది, అదైపోయింది, ఏదేదో అయిపోయింది. కానీ వాస్తవానికి ఏంది అక్కడ మ్యాటర్ అంటే, ఈ పర్సన్ 2-3 నెలల కన్నా ఎక్కడ ఎక్కువ వర్క్ చేయడు. సో మీరు కూడా చూస్తూనే ఉండవచ్చు నాకు తెలిసి మీ లైఫ్లో కూడా. కానీ నాకు తెలిసినంతవరకు అబ్బాయిలు మాత్రం 99.9% నేను కోపంగానే చూసినా కానీ ఏడవంగా మాత్రం చూడలే. నేను ఆ ఒక్క పర్సన్నే ఏడ్చినప్పుడు చూశాను. నా ఇంత కోర్స్ నా ఈ 30+, ఈ 30+ ఏజ్లో నా స్కూల్లో అయినా సరే, కాలేజ్లో అయితే అబ్బాయిలు ఎవరు లేరు, స్కూల్లో అయినా సరే, నా ఆఫీస్లో అయినా సరే, మా నాన్న మా అన్నయ్య అయినా సరే, నా చుట్టూ ఉన్న జనంలో అయినా సరే అబ్బాయిలు కోపంగా చూసా కానీ ఏడ్చినప్పుడు చూడలేదబ్బా. కానీ ఆ అబ్బాయి, ఆ జెంట్ ఎబో 35 years ఏజ్, ఆ జెంట్ మాత్రం కదిలిస్తే ఏడ్చేస్తాడు. కానీ ఎంత సొసైటీకి ఎంత
ఇది తెలుసా? సొసైటీకి ఎంత భారీ ఎఫెక్ట్ పడుతుందంటే అంత ఎఫెక్ట్ పడుతుంది ప్రతి ఒక్కరి మీద. అతని చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. అతను ఎవరితో మాట్లాడితే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది తెలుసా? అతనితో ఎవ్వరు మాట్లాడినా సరే వాళ్ళ చుట్టూ ఉన్న జనాలకు అంత ఎఫెక్ట్ పడుతుంది. పోలీస్ కంప్లైంట్స్ అనేసి, వాళ్ళకి డబ్బులు పోయినాయి అనేసి, లేదా వాళ్ళ అమ్మాయిలకి ఏదో హరాస్మెంట్ అయ్యింది అనేసి చూస్తేనేమో ఈ అబ్బాయి ఏడ్ చేస్తాడు ఏదన్నా అడిగితే. సో దయచేసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ, కోర్టు అన్న న్యాయస్థానంలో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఖచ్చితంగా దేవుడి కాళ్ళు పట్టుకోవాల్సిందే, గురువు కాళ్ళు పట్టుకోవాల్సిందే. ఎవరైనా సరే లిజన్, ఈ కమ్యూనిటీ వాళ్ళని నేను చెప్పట్లే, ప్రతి ఒక్క కమ్యూనిటీకి వాళ్ళకంటూ వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ దేవుళ్ళ కాళ్ళు పట్టుకొని మంచి వాళ్ళకు మా సైడ్ నుంచి చెడు జరగద్దు అని ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ ఎంప్లాయీ, ప్రతి ఒక్క న్యాయస్థానంలో ఉన్న ఎంప్లాయీ, మా సైడ్ నుంచి ఏ మంచి వాళ్ళకి, సొసైటీకి మంచి చేసే వాళ్ళకి మా సైడ్ నుంచి చెడు జరగొద్దు, ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ మాకు జరగద్దు మంచి విషయంలో అని మొక్కుకోండి. గురువు కాళ్ళు ఖచ్చితంగా పట్టుకోండి. ప్రతి ఒక్కరికి గురువులు ఉంటారు కదా, దేవుడు ఉన్నాడు కదా, మంచికి చెడు జరగొద్దని పట్టుకోండి. ఓకేనా? ఇట్లు మీ శ్రేయోభిలాషి. అందరూ ఎవడు ఎంత ఏడ్చినా, ఎవడు ఎంత ఇది చేసుకున్నా, ఇంకొకటి నవ్వుతూ ఉండే ఆడవాళ్ళు, అంటే ఏడ్చే అమ్మవాడు నవ్వే ఆడది అనేది సామెత ఉంది కదా. నేను ఇంకొక లేడీని కూడా చూసిన, ఎంత అంటే అసలుకి చెప్పడం, ఫ్రాంక్లీ స్పీకింగ్, మాట్లాడిన తర్వాత ఒక 1 టైం, ఒక 6 to 7 టైమ్స్ మాట్లాడాం. నేను ఎవరితోటైనా సరే ఈజీగా జడ్జ్ చేయడానికి లేదు. ముందు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కరెక్ట్గా గెస్ చేసిన తర్వాత సైలెంట్గా, వాళ్ళు నాకు కొంచెం అటు ఇటు అనిపించారనుకోండి, సైలెంట్గా నేను కొంచెం అవాయిడ్ చేస్తాను. వాళ్ళని ఫేస్ టు ఫేస్గా మాత్రం ఎవరు ఏమనద్దు. గుర్తుపెట్టుకోండి, అన్నదమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, అర్ధనారీశ్వర తత్వం ఎవరికైనా సరే ఎవరిని కూడా ఫేస్ టు ఫేస్గా ఏమీ అనద్దు. మీకు నచ్చలేదా సైలెంట్గా దూరం ఉండండి. హలో అంటే హలో అంతవరకే ఉండండి, అంతకుమించి ఎవరిని ఏమీ అనొద్దు. బికాస్ అది నెగటివ్ క్యారీ చేస్తూ ఉంటుంది మన చుట్టూ, మనం మైండ్ కూడా బీపీ పెరిగిపోతూ ఉంటుంది. అందుకే కామ్గా ఉండడం బెటర్. సో ఆ లేడీ విషయంలో ఇట్లా ఎందుకంటున్నంటే, మగవాళ్ళు సాధ్యమైనంత వరకు మనతోటి అంత కమ్యూనికేట్ అవ్వరు, కానీ ఆడవాళ్ళు అయితే ఈజీగా కమ్యూనికేట్ అవుతారు కదా ఒక లేడీతో. సో ఆ పర్సన్ నాకు కాల్ చేస్తే సో ఒక మ్యాటర్ మాట్లాడి, నేను వర్క్ చేసేది వెంచర్స్ దాంట్లో, రియల్ ఎస్టేట్ దాంట్లో నేను వర్క్ చేసేది. కొనుక్కొని సేల్ చేయడం నా వర్క్. నేనే కొనేసుకుంటా, ఒక 1-2 ఇయర్స్ తర్వాత సేల్ చేసేస్తా. సో నేను లేదు అక్కడ పని అవ్వదు. అంటే ఒక ఏజెంట్ని తప్పించగలుగుతారు కానీ ఒక ఓనర్ని తప్పించలేరు. ఓనర్ని ఎవరు తప్పించలేరు. ఎంతమంది ఏజెంట్లైనా సరే, అటు బయ్యర్ అయినా సరే, ఇటు ఏజెంట్ అయినా సరే ఓనర్ని తప్పించలేరు. సో కొంచెం డబ్బులు కూడబెట్టుకొని ఫస్ట్ ఏదన్నా ఒకటి కొనుక్కోండి. ఆ కొన్న దాని మీదనే 1,00,000, 2,00,000, 3,00,000 దేవుడు మీకు ఇచ్చిన రిజల్ట్ని బట్టి వస్తుంది. సో ఈ మ్యాటర్లో నేను ఆ లేడీతో మాట్లాడినా. ముందు ఒక మాట ఉంది, ఫోన్లో నేను మాట్లాడితే ఇంకా నాకు అమ్మా ఇట్లా కూడా ఉంటారా, ఫోను నిజంగా నేను పక్కా గురువుని బాగా నమ్ముకుంటా. బికాస్ ఎవరిని ఏమీ అనను కదా, అంత దేవుడి చిత్తన. నా దరిదాపులకు వచ్చేటోళ్ళు మంచోళ్ళు అయితేనే బాగుండు అన్న ధ్యాసలో ఉంటారన్నమాట. ఆమె ఫోన్ కట్ చేయకుండా పక్కకు పెట్టిందా, లేకపోతే నేను కట్ చేసినా అనుకుని ఆమె మాట్లాడిందా నాకు తెలియదు, కానీ ఆమె ఎట్లా నవ్వుకుంటూ మాట్లాడిందంటే ఇక నాకు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇక నేను షాక్ అయిపోయినబ్బా. అమ్మ నీకు నాకు క్వైట్ ఆపోజిట్ ఉన్నది, వద్దు అనేసి సైలెంట్గా ఒక 1 day, 2 day, 3 days అట్లా నార్మల్గా కాల్స్ అయితే రాలేవు తన తరపు నుంచి నాకు.
సైలెంట్గా నెంబర్ బ్లాక్లో పెట్టేసిన, ఫటాఫట్ పెట్టేసిన. నేను ఈవెన్ వాట్సాప్లో పెట్టేసిన, ఈవెన్ నార్మల్ నెంబర్లో కూడా బ్లాక్లో పెట్టేసిన. ఏమన్నా అనుకోని మనకు అవసరం లేదు ఇక. సో అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇటువంటి సిచ్యువేషన్లన్నీ సొసైటీలో జరుగుతూ ఉంటాయి కాబట్టి అనవసరంగా చెడ్డ వాళ్ళ మధ్యలో ఉండి మీరు మంచి అయినా సరే చెడ్డ పేరు పొందకుండా జాగ్రత్తగా ఉంటారు. అందుకే పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, అతి దోస్తాను వద్దు, లిమిటెడ్ దోస్తాను. మంచి పద్ధతి ఉన్న వాళ్ళు 2-3 దోస్తానైనా సరే, అది నెట్వర్క్లో ఎవరైనా సరే, తెలిసిన వాళ్ళైనా కానీ, సింపుల్ లైఫ్ ఉంటుంది, హ్యాపీ లైఫ్ ఉంటుంది. పద్ధతి గల మధ్యలో ఉండరు, మంచి పేరుతోటి ఉండరు. వద్దు బదలాం ఇది. మనం మంచిగున్న చెడ్డోళ్ళ పక్కకు మనం ఉంటే మనకు ఆ బదలాం వస్తుంది. ఓకేనా? ఇట్లు మీ శ్రేయోభిలాషి. ప్లీజ్ నేను చెప్పిన మాట వినండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఇట్లు మీ శ్రేయోభిలాషి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.